ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రేపు అనగా 18వ తేదీ జూలై 2025 మనకైతే కంప్లీట్ గా 2000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి అయితే పిఎం కిసాన్ సంబంధించి 2000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి మనము ఏమేమి ప్రక్రియలు కంప్లీట్ చేసుకుని ఉండాలి, ఏ రైతులకు 2000 రూపాయలు అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది, వాటికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా, అలాగే ఈ కేవైసీ పూర్తి చేశారా లేదా, అసలు ఎవరికి 2000 రూపాయలు వర్తిస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ గా పక్కన స్క్రీన్ లో కూడా చూడవచ్చు అనమాట. అయితే చూడండి, మనకు కంప్లీట్ గా ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అంటూ కూడా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు ఈ విడత డైరెక్ట్ మీ యొక్క అకౌంట్ లో రావాలంటే మీరు ముందుగా రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది, ఈ కేవైసీ చేసిన రైతులకు మాత్రమే. అయితే చూడండి, గతంలో విడుదలైనటువంటి 19వ విడతకు సంబంధించి రైతులకు ఆర్థిక సాయం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ క్రమంలో కూడా 20వ విడతకు సంబంధించి కూడా రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే 20వ విడత సజావుగా అందుకోవాలంటే రైతులు ఏం చేయాలంటే రైతులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో 2000 రూపాయల చొప్పున డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేవైసీ చేయని రైతుల ఖాతాలు ఈ విడతకు సంబంధించి డబ్బులు అయితే నగదు జమ కాదంటూ కూడా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ కేవైసీ ప్రక్రియను ఎలా చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళి చేయాలి, వాటికి సంబంధించి కూడా మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ గా ఈ కేవైసీ పూర్తి చేయడానికి రైతులు ఈ కింది విధంగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పేటటువంటి 3 స్టెప్ ద్వారా కూడా మీరు ఈ 3 పద్ధతుల ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ అనమాట. మీ ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. అంటే మీ ఆధార్తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే చూడండి, దాన్ని ఏం చేయాలంటే పిఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov. లేదా ఇక్కడ మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు ఓటీపీ ఉపయోగించి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు బయోమెట్రిక్ ఈ కేవైసీ, అంటే బయోమెట్రిక్ ఈ కేవైసీ అనమాట. సమీపంలోని మనకు మీ సేవగా సెంటర్స్ ఉంటాయి, అలాగే కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, సిఎస్సి సెంటర్స్ కానీ ఇంటర్నెట్ సెంటర్స్ కానీ అక్కడ వెళ్ళేసి మీరు వేలి ముద్ర ద్వారా కూడా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఈ ఫస్ట్ మెథడ్ కాకుండా సెకండ్ మెథడ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అది మీ యొక్క వేలి ముద్ర ద్వారా కూడా మీరు ఈ కేవైసీ ప్రక్రియను చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ కేవైసీ పూర్తి వాళ్ళకు 2000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ అథెంటికేషన్ అనమాట. వృద్ధాప్య రైతులు ఉంటారు కదా, లేదా శారీరక వైకల్యం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం కూడా సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్లో కేంద్రాలలో కూడా ఫేస్ అథెంటికేషన్ సౌకర్యం కూడా ఉండడం జరిగింది అనమాట. అక్కడికి వెళ్ళి ఈ 3వ పద్ధతి ద్వారా కూడా మీరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి, అలాగే ఓటీపీ ద్వారా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి సర్వీస్ సెంటర్కి వెళ్ళి వేలిముద్ర ద్వారా కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు అనమాట. అప్పుడే మీకు 2000 రూపాయలు అయితే మీ యొక్క అకౌంట్ కి రావడం జరుగుతుంది. అలాగే మనకు కంప్లీట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే ఖాతాలోకి 2000 రూపాయలు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట. అయితే పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి డబ్బులను ఈ నెల 18వ తేదీ అంటే రేపే మనకు జూలై 18వ తేదీన మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు ప్రతి ఒక్క రైతుకు అయితే కంప్లీట్ గా మెసేజ్ కూడా వస్తాయి. 2000 రూపీస్ మీ యొక్క అకౌంట్ లో పడ్డట్టు కూడా మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అయితే మనకు కంప్లీట్ గా 9.8 కోట్ల మంది రైతుల ఖాతాలో 2000 రూపాయల చొప్పున జమ అయితే కానున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ డబ్బులు రావాలంటే రైతులు ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది, ఈ కేవైసీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అలాగే తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్న, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్న భూ యాజమాన్య హక్కుల్లో తప్పులు ఉన్న డబ్బులు క్రెడిట్ కావంటూ కూడా చూసుకోవాలి. ప్రస్తుత జాబితాలో కంప్లీట్ గా మనకు ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనే దాని గురించి ఏ విధంగా తెలుసుకోవాలి,
సో నెక్స్ట్ వీడియో చేస్తాను, దాని గురించి మీ ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా. సో పిఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ ఉంటుంది అనమాట. ఆ స్టేటస్ లో సో మీ యొక్క పేరు ఉందా లేదా అని దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే నేను చెప్పేటటువంటి ప్రాసెస్ ప్రకారం ప్రతి ఒక్కరు ఇవి చేసుకున్నారా లేదా ముందుగానే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు రేపే 2000 రూపీస్ అయితే వేస్తున్నారు కాబట్టి. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 20 విడత డబ్బులు అయితే ప్రతి సంవత్సరానికి మనకు ప్రతి సంవత్సరం 2019లో ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకు కంప్లీట్ గా సో 3 విడతల్లో అంటే 4 నెలలకు ఒకసారి 3 విడతల్లో ప్రతి ఒక్క రైతు ఖాతాలో 6000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.